హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఈవీఎస్ కంటెంట్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాం కదా. అంటే సీటెట్ పేపర్ 1కి యూజ్ అయ్యేలాగా సీటెట్ కంటెంట్ క్లాసెస్ని ఈ క్లాస్ 3 నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ని మనం కంప్లీట్ చేద్దాం. దాంతోపాటు బిట్స్ కూడా ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కదా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సీటెట్కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, మనము ప్రీవియస్ ఛానల్స్ ఆల్రెడీ 3 చాప్టర్స్ని కంప్లీట్ చేస్తున్నాము. సో ఈ రోజు మనము 4th చాప్టర్ అవర్ ఫస్ట్ స్కూల్ అనే చాప్టర్ మనము ఈ సమ్మరీ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూడబోతున్నాం అనమాట. ఫస్ట్ మనం అసలు ఆ లెసన్ దేని గురించి ఏమున్నాయి ఆ లెసన్స్ లో అనేది, అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర టెక్స్ట్ బుక్ ఉండదు కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఉన్న పేజెస్ ని మనము స్లైడ్స్ గా చేసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకొని వాటి నుంచి ప్రాక్టీస్ బిట్స్ ఎలా వస్తాయనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, అవర్ ఫస్ట్ స్కూల్ అసలు అవర్ ఫస్ట్ స్కూల్ ఏంటంటే, మనం జనరల్ గా మాట్లాడుకుంటే మన ఫస్ట్ స్కూల్ ఏమై ఉంటుంది, మన హోమ్, మన హౌస్, మన ఇల్లే మన ఫస్ట్ స్కూల్ అనమాట. ఎందుకంటే మనం ఫ్యామిలీ దగ్గర నుంచే మనం అన్ని నేర్చుకుంటాం అనమాట. ఏదైనా సరే నేర్చుకోవాలని మన లెర్నింగ్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మనం మాట్లాడడం కానీ, తినడం కానీ, రాయడం కానీ, ఏదైనా సరే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలని, ఇంకా రిలేషన్స్ ఎలా ఉంటాయని, ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ సిబ్లింగ్స్ ఎవరు, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వీళ్ళందరూ ఎలా ఉంటారనేది, వాళ్ళు ఎవరెవరు అనేది, రిలేషన్స్ ఎలా వస్తాయనేది, వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ లెసన్ లో తెలుసుకుంటాం అనమాట. ఓకే, అదే మనం ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించారు కదా. అంటే క్లాస్ 3 నుంచి మనము ఇవన్నీ ఈవీఎస్ లెసన్స్ వైజ్ గా చాప్టర్ వైజ్ గా మనం చెప్తా ఉంటే పిల్లలకి అలవాటు అయిపోతాయి అనమాట. ఓకే, మన కల్చర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ లెసన్ లో ఏం చెప్పారనేది తెలుసుకుందాం. లెట్స్ గో టు ద వీడియో. Okay, our first school. We learn so many things when come to school, but do you know which is our first school? Yes, it's our family. We learn so many things from our family much before we learn from anywhere else. This is because we are so close to our family, but we really never give it a thought. Let us think about our family and talk about it. Draw or paste pictures of your family. అచ్చా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఇప్పుడు అంటే ఫస్ట్ స్కూల్ ఏంటి, మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటామో, మనం ప్రతి ఒక్క చోట నుంచి నేర్చుకుంటాము, కానీ ఫస్ట్ ఎక్కడి నుంచి నేర్చుకుంటాం అనేది మన స్కూల్ కిందకి వస్తుంది కదా. సో అదే చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఇంకా మీ ఫ్యామిలీ పిక్చర్ని పేస్ట్ చేయండి, ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారంటే డ్రా చేయడం కానీ పేస్ట్ చేయడం కానీ చేయండి. అంటే ఇది పిల్లలకు సంబంధించింది కాబట్టి ఈ ఫస్ట్ పేపర్లో దీని గురించి చెప్పారు. అవర్ ఫస్ట్ స్కూల్ అనేసి లెసన్ చాప్టర్ నెంబర్ 4 క్లాస్ 3 EVS. ఓకే, హూ ఆల్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, రైట్ ద నేమ్స్ అండ్ హౌ దే ఆర్ రిలేటెడ్. ఎవరెవరు ఏమి అవుతారు, ఇప్పుడు మమ్మీ పేరు రాసి ఇక్కడ మదర్ అని, ఫాదర్ పేరు రాసి ఇక్కడ ఫాదర్ అని, అట్లా ఏ నేమ్ రాసి వాళ్ళు మీకు ఏమవుతారు, ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్న, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఉన్న, ఇలా అన్నిటి పేర్లు రాయాలన్నమాట. ఓకే, అది ఒక చిన్న యాక్టివిటీ లాగా తెలుసుకోవడానికి పిల్లలకి. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తారు, రైట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ 2 members ఆఫ్ యువర్ ఫ్యామిలీ సచ్ as హస్బెండ్ వైఫ్ బ్రదర్ సిస్టర్ మదర్ డాటర్ అంకుల్ ఆంట్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఇలాంటివి అనమాట. వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి, ఫ్యామిలీలో నంబర్స్ ఏంటి అనేసి ఇవి క్వశ్చన్స్ అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా చిన్న చిన్న క్వశ్చన్స్ ఏమున్నాయి, వాట్ డూ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ యూ లవింగ్లీ, డూ యూ హ్యావ్ ఎ పెట్ నేమ్, హౌ డూ యూ కాల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, లుక్ అట్ ద పిక్చర్స్ కేర్ఫుల్లీ. ఓకే, ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి నిక్ నేమ్ అనేది ఉంటుంది కదా. మీ ఫ్యామిలీలో మీ నిక్ నేమ్ ఏంటి అనేది చెప్పమన్నారు ఇక్కడ. సింపుల్ క్వశ్చన్ అది. 2 పర్సన్స్ ఇన్ ద పిక్చర్స్ లుక్ లైక్ ఈచ్ అదర్, హౌ డూ యూ థింక్ దే ఆర్ రిలేటెడ్ టు. ఇద్దరు ఒకేలాగా ఉన్నారంటే వాళ్ళు సిబ్లింగ్స్ అవ్వచ్చు కదా, మనం ఎలా రిలేట్ చేస్తారని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా రిలేట్ అవుతున్నారని కానీ, ఫాదర్ అండ్ సన్ కూడా రిలేట్ అవ్వచ్చు, మదర్ అండ్ డాటర్ కూడా, మదర్ అండ్ ఫాదర్ అట్లా రిలేట్ అవుతుంటే వాళ్ళకి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళనే అర్థం మనకి. ఓకే, is there any similarity between you and any other members of your family in the way you talk, walk, smile, or even your looks? విత్ హూమ్ అండ్ హౌ, అంటే మీ ఫ్యామిలీలో మీకు సంబంధించి ఎవరికైనా పోలికలు ఉన్నాయా, మమ్మీతో కానీ పప్పాతో కానీ, ఇంకా మాట్లాడడంలో నవ్వడంలో ఇంకా ఫీచర్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయో చెప్పమంటారు అనమాట. లెట్ us now read about the ఆన్సర్స్ ఫ్యామిలీ, సారీ అన్వారీస్ ఫ్యామిలీ. ఓకే, ఇక్కడ ఒక ఫ్యామిలీ గురించి ఇచ్చారంటే అన్వారీ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారు, వాళ్ళు ఆ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. ద ఓల్డర్ మెంబర్స్ ఆఫ్ అన్వారీస్ ఫ్యామిలీ వర్క్ యాజ్ ధోబీస్, అంటే వాళ్ళ ప్రీవియస్ పీపుల్ కూడా అక్కడ ధోబీస్ అనమాట. ధోబీస్ వర్క్ యాజ్ బట్టలు ఉతకడం, చాకులు వాళ్ళు అంటాం కదా. ఓకే, ఇప్పుడు అన్వారీ ఫ్యామిలీ అనేది ఈ లెసన్ లో పిల్లలు తెలుసుకుంటారు. ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఆ ఫ్యామిలీ రిలేషన్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఒకరికొకళ్ళు ఏమవుతారు అనేది నెక్స్ట్ చూద్దాం. All the members of the family lend a hand in washing or drying and ironing of the clothes. Anwari and her cousin
Tawfiq are also learning the work done by the family. అన్వారీస్ ఫ్యామిలీ అని చెప్తున్నారు కదా, వాళ్ళ యాన్సిస్టర్స్ ఫోర్ ఫాదర్స్ వాళ్ళందరూ ధోబీస్ అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ సిబ్లింగ్ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ సిబ్లింగ్ పేరు కూడా ఇచ్చారు. ఇవి అడగడానికి ఛాన్స్ ఉంది. ఏ ఫ్యామిలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళ సిబ్లింగ్స్ నేమ్ ఏంటి, వాళ్ళ కజిన్ నేమ్ ఏమిటి, ఇక్కడ తోఫిక్ అని చెప్పొచ్చు. ఈజ్ యువర్ ఫ్యామిలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ పర్టికులర్ వర్క్, ఇఫ్ ఎస్ వాట్. అంటే మీ ఫ్యామిలీ గురించి అడుగుతున్నారు ఇక్కడ. మీరు ఇక్కడ మీ సంబంధించిన ఆన్సర్స్ రాసుకోవచ్చు. బట్ ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని అడగరు, ఇది చిన్నపిల్లల టెక్స్ట్ బుక్ కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఈ లెసన్ దేనికి సంబంధించింది, వాళ్ళ కజిన్ నేమ్ ఏంటి, ఫ్యామిలీ రిలేషన్స్ ఏంటి, ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఏం చూద్దాము. డూ హెల్ప్ ద ఫ్యామిలీ విత్ వర్క్, ఫ్యామిలీ వర్క్స్ లో మీరు హెల్ప్ చేస్తారా అనేది. We learn many things from our family members. Anwari and her cousins learned cycling from her uncle. వాళ్ళు అంటే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఎవరో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఏదో ఒక వర్క్ నేర్చుకుంటా ఉంటారు కదా. అంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, వాళ్ళ దగ్గర షేర్ చేసుకోవడం కానీ, వర్క్ షేర్ చేసుకోవడం కానీ, లేదంటే ఏమైనా థింగ్స్ నేర్చుకోవడం కానీ, కొత్త కొత్తవి. సో అలాంటి అనమాట. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో వాళ్ళ కజిన్స్ ఎక్కడి నుంచి నేర్చుకుంటారు, వాళ్ళ అంకుల్ దగ్గర నుంచి సైక్లింగ్ నేర్చుకుంటారు అనమాట. ఓకే, యూ ఆల్సో లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. వాట్ అండ్ ఫ్రమ్ హూమ్ హ్యాస్ ఎనీవన్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఇంకా నీ గురించి ఎవరైనా నేర్చుకున్నారు, నువ్వు ఏమైనా ఫ్యామిలీలో ఎవరెవరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావు అని మెన్షన్ చేయమంటున్నారు. ఓకే, ఇంకా నెక్స్ట్ చిన్న చిన్న క్వశ్చన్స్ థింక్ అండ్ రైట్ అనమాట. వన్, ఐ ఆమ్ సాడ్, ఐ గో టు మై. ఎవరి దగ్గరికి వెళ్తాం మనం సాడ్గా ఉన్నప్పుడు. వెన్ ఐ వాంట్ టు నో అబౌట్ మై ఫాస్ట్, ఐ గో టు మై. మన ఫాస్ట్ గురించి తెలుసుకోవాలంటే మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి కదా మాట్లాడుకునేది. వెన్ ఐ వాంట్ టు షేర్ మై సీక్రెట్స్, ఐ గో టు పేరెంట్స్ సిబ్లింగ్స్. ఓకే, మీ ఆన్సర్స్ రాసుకోండి ఇక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్. నెక్స్ట్, everyone removes their shoes before entering the house. This is the practice in your Sureka's family. Some of Sureka's friends enter her house without removing their shoes. Sureka's grandfather gets angry at them. ఇప్పుడు ఇంకొక ఫ్యామిలీ అనమాట, అన్వారీస్ ఫ్యామిలీ తర్వాత మనకి నెక్స్ట్ ఏ ఫ్యామిలీ గురించి చెప్తున్నారంటే సురేఖాస్ ఫ్యామిలీ గురించి. వాళ్ళ యొక్క వాళ్ళ ఇంట్లో ఉన్న ఏమేమి ప్రాక్టీసెస్, ప్రతి ఒక్క ఫ్యామిలీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. సో వీళ్ళ ఫ్యామిలీలో ఏమున్నాయనేది వీళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరైనా ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు చెప్పులు బయట వదిలేసి రావడం అనేది వీళ్ళు హౌస్ యొక్క ప్రాక్టీసెస్ అనమాట. ఆర్ దర్ ఎనీ పర్టికులర్ ప్రాక్టీస్ ఫాలోడ్ యువర్ ఫ్యామిలీ అండ్ దోస్. అంటే మీ ఫ్యామిలీస్ లో ఏమేమి పర్టికులర్స్ ఫాలో అవుతున్నారు వాటి గురించి రాయాలన్నమాట. సో ఓకే, ఇవి చాలా చిన్న పిల్లలకి సంబంధించిన లెసన్ కాబట్టి మనం చాలా చాలా స్పీడ్‌గా చెప్పుకుంటున్నాము. క్వెషన్స్ ఎలా అడుగుతారు, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ దగ్గర మనకి టెక్స్ట్ బుక్ ఉండదు కాబట్టి టెక్స్ట్ బుక్స్‌లో ఏం ఎక్స్‌ప్లెయిన్ చేశారు, ఈ లెసన్ దేనికి సంబంధించింది అని తెలుసుకోవడం మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. దీని క్వెషన్స్ మనం ఈజీగానే చేయొచ్చు. ఎలా అడుగుతారనేది ఒకసారి చెక్ చేద్దాం మనం. నెక్స్ట్, విచ్ పార్ట్ ప్రాక్టీసెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డూ కీప్ యువర్ హోమ్ అండ్ ద సరౌండింగ్స్ క్లీన్. మీ చుట్టుపక్కల నీట్‌గా ఉంచుకోవడానికి, మీ ఇల్లు నీట్‌గా ఉంచుకోవడానికి మీరు ఏ ప్రాక్టీసెస్‌ని ఫాలో అవుతారు. ఇవన్నీ చిన్న చిన్న క్వెషన్స్ లాగా ఉన్నాయి. డస్ ఎనీ member of your family have any particular habit like laughing loudly or singing when they are happy? Imitate them. ఉంటాయి కదా కొన్ని కొన్ని హ్యాబిట్స్, బాత్రూమ్ సింగర్స్ అని, కిచెన్ లో వంట చేసుకుంటూ మాట్లాడుకోవడం, లేదంటే పాట పాడుకోవడం, అట్లా ఆడుతూ పాడుతూ చేసుకోవడం. ప్రతి ఒక్కరికి ఒక హ్యాబిట్ ఉంటుంది అనమాట. లేదంటే గట్టి గట్టిగా అరుస్తూ చెప్పడం. ఓకే, నెక్స్ట్, హౌ డు యూ షో రెస్పెక్ట్ టు ఎల్డర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలని తెలుసుకోవడం. లుక్ అరౌండ్ టు సీ హౌ అదర్ షో రెస్పెక్ట్. చుట్టుపక్కల వాళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారని తెలుసుకోవడం. ఓకే, ఇవన్నీ మన ఫ్యామిలీ దగ్గర నుంచే నేర్చుకుంటాం కాబట్టి మన అవర్ ఫస్ట్ స్కూల్ అనేది ఫ్యామిలీ అనమాట. మనం సైకాలజీలో కూడా ఈ బిట్ డిస్కస్ చేస్తున్నాము. పర్టికులర్గా ఈ లెసనే ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం అనమాట, ఎలా అడగడానికి ఛాన్సెస్ ఉంది అనేది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ స్కూల్. ఫస్ట్ స్కూల్ ఏంటిది, ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏంటి, ప్లే గ్రౌండ్, హోమ్, మార్కెట్, క్లాస్ రూమ్. హోమ్ అని చెప్పుకున్నాం కదా ఇప్పటివరకు మనము. మన హోమే మన ఫస్ట్ స్కూల్ అనమాట. ఎందుకంటే ఎవరైనా సరే లెర్నింగ్ అనేది ఇంటి దగ్గర నుంచే నేర్చుకుంటారు. సో హోమ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, హూ ఆర్ అవర్ ఫస్ట్ టీచర్స్. ఫస్ట్ టీచర్స్ ఎవరు అవుతారు, ఫ్రెండ్సా, పేరెంట్సా, టీచర్స్ ఎట్ స్కూల్, నైబర్. టీచర్స్ ఎట్ స్కూల్, టీచర్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ మనకి ఫస్ట్ టీచర్స్ అవుతారు కదా. నెక్స్ట్, ఫ్రెండ్స్ అవుతారా, ఫ్రెండ్స్ మనం ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు. అంటే వాళ్ళందరికంటే ముందు కూడా మనం పేరెంట్స్ తోనే స్పెండ్ చేస్తాం కాబట్టి పేరెంట్స్ ఆర్ అవర్ ఫస్ట్ టీచర్స్, రైట్. చిన్న చిన్న క్వశ్చన్స్ అనమాట. ఓకే, హూ ఆర్ అవర్ ఫస్ట్ టీచర్స్. క్వశ్చన్ నెంబర్ 2, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, వాట్ డూ వి లెర్న్ ఎట్ హోమ్. ఇంటి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటామండి, గుడ్ మేనర్స్, గేమ్స్ ఓన్లీ, హౌ డు రైట్, మ్యాథమెటిక్స్, గేమ్స్, రాయడం ఇవి నేర్చుకుంటాము. బట్ ఇవి ఓన్లీ అని చెప్పలేం కదా. గుడ్ మేనర్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. గుడ్ మేనర్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్ నుంచి మనం పిల్లలకి నేర్పిస్తామంటాము. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 3. ద లెసన్ అవర్ ఫస్ట్ స్కూల్ టీచర్స్ అస్ అబౌట్. దేని గురించి చెప్తుంది, ఫెస్టివల్స్, అవర్ ఫ్యామిలీ, ట్రీస్, యానిమల్స్. అవర్ ఫ్యామిలీ గురించి చెప్తుంది, ట్రీస్ గురించి చెప్తుంది, యానిమల్స్ గురించి కూడా చెప్తుంది.
సో మన దేని గురించి చెప్తుందండి, ఫెస్టివల్స్, ట్రీస్, యానిమల్స్ వీటన్నిటి గురించి చెప్తుంది. అసలు ఈ లెసన్ మెయిన్‌గా మనకి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పడం, క్లాస్ 3 నుంచే మనకి వాళ్ళకి చెప్పడం, రిలేషన్స్ ఏంటి, మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాము, మాట్లాడడం, తినడం, రాయడం ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలవుతాయి, ఇలాంటివి చెప్తుంది. సో మనం ఫ్యామిలీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 4. నెక్స్ట్, హూ హెల్ప్స్ అస్ వెన్ వి ఆర్ సిక్ ఎట్ హోమ్. మనం సిక్ అంటే మనం మనకి బాలేనప్పుడు మనకి ఎవరు చూస్తారండి, నైబర్స్, పేరెంట్స్, టీచర్స్, డాక్టర్ చూస్తారు. ఇంటి దగ్గర ఎవరు చూస్తారనేది మనకి ఇంపార్టెన్స్ కదా ఇక్కడ. ఫస్ట్ మన పేరెంట్సే మనం చూస్తారు. సో పేరెంట్స్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ద క్వెషన్ నెంబర్ 5. నెక్స్ట్, వేర్ డు వి లెర్న్ టు షేర్ అండ్ కేర్ ఫస్ట్ మనం షేరింగ్ ఎక్కడి నుంచి నేర్చుకుంటాము, స్కూల్, హోమ్, మార్కెట్, పార్క్. మార్కెట్, పార్క్ తర్వాత, స్కూల్ కూడా తర్వాత, సెకండరీ ఏజెన్సీ ఇది. సో మనకి ఇంటి దగ్గర నుంచి మనం ఫస్ట్ నేర్చుకుంటాం అనమాట, మన సిబ్లింగ్స్ ద్వారాను లేదంటే మన పేరెంట్స్ ద్వారాను. ఓకే. నెక్స్ట్, హూ టీచెస్ అస్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. ఎల్డర్స్ ని రెస్పెక్ట్ అంటే పెద్దవాళ్ళని గౌరవించాలని చెప్పేది ఎవరండి, టీచర్స్. స్కూల్కి వెళ్ళిన తర్వాత చెప్తారు, అది ఓకే. పేరెంట్స్, ఫ్రెండ్స్, బుక్స్. పేరెంట్స్ కదా మనం చెప్పేది ఫస్ట్, మనకి ఇంటి దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్తున్నాం కదా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఏది మన ఫ్యామిలీలో పార్ట్, పెట్, ఫ్రెండ్, షాప్ కీపర్, పోస్ట్ మ్యాన్. ఫ్రెండ్ మన ఫ్యామిలీలో పార్ట్ కాదు, పెట్ అనమాట. మనం ప్రతి అంటే పెట్స్ పెంచుకోవడం కొంతమంది ఫ్యాషన్ గా ఫీల్ అవుతారు కదా. సో పెట్ ఈస్ అవర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అని మనం చెప్పొచ్చు అనమాట. షాప్ కీపర్, పోస్ట్ మ్యాన్, ఫ్రెండ్ వీళ్ళు కాదు. ఓకే, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్, ఇన్ విచ్ బుక్ ఈజ్ అవర్ ఫస్ట్ స్కూల్ లెసన్ ఫౌండ్. ఏ బుక్ లో అండి, మ్యాథ్స్ మ్యాజిక్, మ్యారీగోల్డ్, లుకింగ్ అరౌండ్, రిమ్ జిమ్. మనం ఏం చదువుతున్నాము ఇప్పుడు, ఈ బుక్ నేమ్ కూడా ఇంపార్టెంట్. ఇది ఈవీఎస్ లెసన్ కదా. లుకింగ్ అరౌండ్ అన్నమాట, చుట్టుపక్కల చూసి నేర్చుకోవడం. ఈవీఎస్ మనకు మొత్తానికి లుకింగ్ అరౌండ్ అనే బుక్ నుంచి మనం క్లాస్ 3 ఎన్సీఆర్టీ నేర్చుకుంటున్నాం అనమాట. సో లుకింగ్ అరౌండ్ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, హూ కీప్స్ ద హౌస్ క్లీన్. ఎవరు క్లీన్ గా ఉంచుతారండి, పేరెంట్స్, చిల్డ్రన్, ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీ, సర్వెంట్స్. ఓన్లీ పేరెంట్స్ ఉంచుతారా అంటే పిల్లలు హెల్ప్ చేయరని అర్థమా, కాదు కదా. ఓన్లీ పిల్లలా కాదు. సో ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీ, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ వస్తువుల్ని, వాళ్ళ వాళ్ళ బిలాంగింగ్స్ ని నీట్ గా ఉంచుకోవాలి, వాళ్ళ వాళ్ళ సరౌండింగ్స్ ని. సో అప్పుడే ఇల్లు అనేది క్లీన్ గా ఉంటుంది. సో ఎవ్రీవన్ ఈజ్ ఇన్ ద ఫ్యామిలీ ఇస్ కరెక్ట్ ఆప్షన్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, వాట్ వాల్యూ డు వి లెర్న్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఏమేమి వాల్యూస్ నేర్చుకుంటాము, కాంపిటీషన్, కోఆపరేషన్, ఫైటింగ్, లేజినెస్, ఫైటింగ్, కాంపిటీషన్ ఇవి కాదు, ఇవి నెగటివ్ వర్డ్స్. మన కాంపిటీషన్ స్పిరిట్ అనేది మనం స్కూల్లో నేర్చుకుంటాం, మనకు లేదంటే ఆఫీస్లో అయితే కొలీగ్స్ దగ్గర నుంచి. అది ఉండకూడదు యాక్చువల్గా. మనం చెప్పుకునే సైకాలజీ ప్రకారం మనకి కాంపిటీషన్ అనేది కూడా ఒక నెగిటివ్ వర్డే. కోఆపరేషన్ అనమాట, ఒకళ్ళొకళ్ళు కోఆపరేట్ చేసుకొని పని చేసుకోవడం కానీ అట్లా అనమాట. సో మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 11. నెక్స్ట్, గ్రాండ్ పేరెంట్స్ టెల్స్ us. మనం ఏం చెప్తారు, ఫెయిరీ టైల్స్, ఫ్యామిలీ స్టోరీస్ అండ్ వాల్యూస్, మూవీ స్టోరీస్, సీక్రెట్స్. స్టోరీస్ చెప్తారు, ఫెయిరీ టైల్స్ చెప్తారు, ఫ్యామిలీ స్టోరీస్ అండ్ వాల్యూస్. వాల్యూస్ చెప్పడం కూడా, నైతిక విలువలు అలాంటివి చెప్పడం కూడా వాళ్ళకి, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం కాబట్టి సెకండ్ ఆప్షన్. ఈ ఒక్కొక్కసారి మనకి ఫెయిరీ టైల్స్ అని ఇచ్చినా కూడా కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే అవి కూడా చెప్తారు. టేల్స్ అంటే స్టోరీసే కాబట్టి ఏమి లేనప్పుడు ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ అవ్వచ్చు. మనకి 100% పాజిటివ్ గా ఉన్నది బి ఆప్షన్ కాబట్టి మనం క్వశ్చన్ నెంబర్ 12 కి బి అనేది చూస్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, వాట్ కనెక్ట్స్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. ఏం కనెక్ట్ చేస్తుంది, టాయ్స్, లవ్ అండ్ కేర్, యాంగర్ అండ్ మనీ. ఏది కనెక్ట్ చేస్తుందండి, ఒకరినొకరిని ఫ్యామిలీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ని లవ్ అండ్ కేర్ కదా, టాయ్స్ కాదు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్, హూ కుక్స్ ఫుడ్ అట్ హోమ్ ఇన్ ద మోస్ట్ ఫ్యామిలీస్. చిల్డ్రన్, పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్, టీచర్స్, నైబర్స్. టీచర్స్, నైబర్స్ చూడగానే మనం రిమూవ్ చేసేయచ్చు. చిల్డ్రన్ పిల్లలు కుక్ చేస్తారా, కాదు కదా. పేరెంట్స్ ఆర్ ఎల్డర్స్, ఇక్కడ ఏం రాస్తారు, మోస్ట్ ఫ్యామిలీస్ ఎవరు కుక్ చేస్తారంటే పేరెంట్స్ ఆర్ ఎల్డర్సే కదా. ఓకే. ఈ లెసన్ ప్రకారం మనకి ఎలాంటి బిట్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం చూస్తున్నాం అనమాట. ఇవే ఇస్తారని మీరు అనుకోవద్దు. సో ఇవే ఎలా అడగొచ్చు, అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది మనం చూస్తున్నాం అనమాట లెసన్ విన్న తర్వాత. టెక్స్ట్ బుక్ అందుబాటులో లేని వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. రైట్. క్వశ్చన్ నెంబర్ 14 ఆప్షన్ బి ఇస్ ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, వాట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ ఎ చైల్డ్ లెర్న్స్ టు స్పీక్. ఎక్కడి నుంచి నేర్చుకుంటారు, చెప్పుకున్నాం కదా, తినడం కానీ, రాయడం కానీ, మాట్లాడడం కానీ, పరిగెత్తడం కానీ ఎక్కడి నుంచి నేర్చుకుంటారు, హోమ్. హోమ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్, వాట్ డు వి కాల్ పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ ఎ హౌస్. మనం ఇంట్లో కలిసి ఉన్న వాళ్ళందరినీ మనం ఏమంటాము, క్లాస్మేట్సా, ఫ్యామిలీయా, ఫ్రెండ్సా, నేబర్సా. ఫ్యామిలీ మెంబర్స్ అనే కదా అనేది. సో మనకి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 16. నెక్స్ట్, వాట్ షుడ్ వి డూ ఫర్ అవర్ ఎల్డర్స్. ఎల్డర్స్ ఏం చేయాలి మనం, రెస్పెక్ట్ దెమ్, ఇగ్నోర్ దెమ్, షౌట్ ఎట్ దెమ్, లాఫ్ ఎట్ దెమ్. నవ్వాలి, ఇగ్నోర్ చేయాలి, వాళ్ళ మీద అరవాలి, ఇవన్నీ బ్యాడ్ మేనర్స్ కదా. సో మనకి రెస్పెక్ట్ దెమ్ అని, రెస్పెక్ట్ ఎల్డర్స్ అని మనకి పిల్లలు కూడా చెప్తూ ఉండాలి, స్టోరీస్ త్రూ కానీ మనం లేవు. ఓకే. నెక్స్ట్,
వాట్ డు వి లెర్న్ బై హెల్పింగ్ ఎట్ హోమ్? ఏం నేర్చుకుంటాము హెల్ప్ చేయడం ద్వారా? టీమ్ వర్క్, ఫైటింగ్, లేజినెస్, యాంగర్. ఫైటింగ్, లేజినెస్, యాంగర్ మనం ఇలాంటి వర్డ్స్ నేర్చుకుంటామా? కాదు కదా. టీమ్ వర్క్, కలిసిమెలిసి ఎలా చేయాలి అనేదే కదా. సో పిల్లలు కూడా నేర్పించడం అనేది మనకి ఇంపార్టెన్స్ ఆ టైంలో. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 18. హూ హెల్ప్స్ చిల్డ్రన్ ఇన్ హోమ్ వర్క్ ఎట్ హోమ్? ఎవరు హోంవర్క్ లో హెల్ప్ చేయడానికి ఎవరు హెల్ప్ సారీ హోంవర్క్ చేయడానికి ఎవరు హెల్ప్ చేస్తారండి ఇంట్లో? టీచర్స్, పేరెంట్స్ ఆర్ సిబ్లింగ్స్, ఫ్రెండ్స్, వాచ్మెన్. టీచర్ స్కూల్లో హెల్ప్ చేస్తుంది, ఫ్రెండ్స్ కూడా మన స్కూల్లో కానీ లేదంటే సరౌండింగ్స్ లో బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హెల్ప్ చేస్తారు. పేరెంట్స్ ఆర్ సిబ్లింగ్స్ ఏదో ఇంట్లో ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేస్తుంది హోంవర్క్ లో కానీ. ఓకే, సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ హియర్. హూ టెల్స్ అస్, నెక్స్ట్ క్వశ్చన్, హూ టెల్స్ అస్ మోరల్ స్టోరీస్? మోరల్ స్టోరీస్ మనకి ఎవరు చెప్తారు? నేబర్స్, గ్రాండ్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ఫ్రెండ్స్. గ్రాండ్ పేరెంట్స్ కదా స్టోరీస్ చెప్పడం, మనం ఇందాక చెప్పుకున్నాం, రిపీటెడ్ బిట్ లాగే ఉంది. సో క్వశ్చన్ నెంబర్ 20 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. వాట్ డూ వి కాల్ పీపుల్ హూ లివ్ నియర్ అవర్ హౌస్? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఏమంటారు? మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనకి ఏమంటాం మనం? రిలేటివ్స్, నైబర్స్, క్లాస్మేట్స్ అండ్ గెస్ట్స్. నైబర్స్ కదా. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ హియర్. వాట్ కీప్స్ ఎ ఫ్యామిలీ హ్యాపీ? ఏమి హ్యాపీగా ఉంచుతుంది ఫ్యామిలీని? క్వారల్స్, కొట్టుకోవడము, లవ్ అండ్ అండర్స్టాండింగ్, యాంగర్ అండ్ ఫైటింగ్. కోపమా లేదంటే ఫైట్ చేసుకోవడమా, కొట్టుకోవడమా, తగాదలు, ఇవన్నీ కాదు కదా. లవ్ అండ్ అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 22. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. విచ్ ఆఫ్ దీస్ హెల్ప్స్ ఇన్ ఫ్యామిలీ బాండింగ్స్? ఫ్యామిలీ బాండింగ్స్ దేనికి వీటన్నిటిలో ఏది యూస్ అవుతుంది? వాచింగ్ టీవీ అలోన్, ఈటింగ్ టుగెదర్, ఇగ్నోరింగ్ అదర్స్, ఆర్గ్యూయింగ్. కలిసి కూర్చొని తినడం చాలా ఇంపార్టెంట్ కదా. ఫ్యామిలీ బాండింగ్ అనేది మనకి తెలుస్తుంది. తినడా కూడా మనం కొంచెం మాట్లాడుకుంటూ ఉంటాము, తినే హ్యాబిట్స్ నేర్పిస్తూ ఉంటాము. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈటింగ్ టుగెదర్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 23. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. వాట్ డు వి కాల్ అవర్ ఫాదర్స్ మదర్? ఫాదర్స్ మదర్ ని మనం ఏమంటాము? ఆంట్, గ్రాండ్ మదర్, సిస్టర్, కజిన్. ఏమంటామండి? గ్రాండ్ మదర్. ఇలాంటి క్వశ్చన్స్ ఈ లెసన్ నుంచి అడగొచ్చు. ఎందుకంటే ఫాదర్స్ మదర్ ని ఏమంటాము, మదర్స్ మదర్ ని ఏమంటాము, ఫాదర్స్ సిస్టర్ ని ఏమంటాము, ఫాదర్స్ బ్రదర్ ని ఏమంటాము, ఇలాంటి చాలా మనకి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యామిలీ కాబట్టి ఇది లెసన్ అనేది. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. వాట్ డు వి కాల్ అవర్ మదర్స్ బ్రదర్? మదర్స్ యొక్క బ్రదర్ ని ఏమంటారు? అంకుల్, కజిన్, ఫ్రెండ్, ఫాదర్. ఏమంటామండి? అంకుల్ అంటాం కదా. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ 26. హూ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీ? ఎవరు కేర్ చేస్తారు? ఫ్రెండ్స్, పేరెంట్స్, నేబర్స్, టీచర్స్. ఫ్రెండ్స్, నేబర్స్, టీచర్స్ వీళ్ళందరూ బయట కదా. పేరెంట్స్ అనేది మనకి కేర్ చేస్తారు ఎవ్రీవన్ ఇన్ ద ఫ్యామిలీస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. వాట్ ఈస్ అ జాయింట్ ఫ్యామిలీ? జాయింట్ ఫ్యామిలీలో ఎవరు ఉంటారో మనకి ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్ లో. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏంటి? న్యూక్లియర్ ఫ్యామిలీని మనం స్మాల్ ఫ్యామిలీ అని కూడా అంటాము. జాయింట్ ఫ్యామిలీ లార్జ్ ఫ్యామిలీ అని కూడా అంటాము. ఓన్లీ పేరెంట్స్ అండ్ చిల్డ్రనే ఉంటే మనకి అది న్యూక్లియర్ ఫ్యామిలీ. లేదా ఒక పేరెంట్స్, సిబ్లింగ్స్, ఇంకా గ్రాండ్ పేరెంట్స్, ఇంకా వాళ్ళ కజిన్స్ అలా వాళ్ళు ఉంటే మనము జాయింట్ ఫ్యామిలీ అంటాం, లేదా లార్జ్ ఫ్యామిలీ అంటాము. సో హియర్ ఇక్కడ చూడండి, ఆప్షన్ చూడండి, ఓన్లీ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఇది న్యూక్లియర్ ఫ్యామిలీ. గ్రాండ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఆర్ లివింగ్ టుగెదర్, అందరూ కలిసి ఉన్నప్పుడు. ఓన్లీ చిల్డ్రన్, ఫ్రెండ్స్ లివింగ్ టుగెదర్. ఓన్లీ చిల్డ్రన్ ఉన్నప్పుడు కాదు, ఫ్రెండ్స్ కలిసి ఉన్నప్పుడు కాదు. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ హియర్. జాయింట్ ఫ్యామిలీ అంటే ఎవరెవరు ఉంటారు? గ్రాండ్ పేరెంట్స్, చిల్డ్రన్ అందరూ కలిసి ఉంటే దాన్ని మనం జాయింట్ ఫ్యామిలీ అంటాం. ఓకే, నెక్స్ట్. హౌ కెన్ వి షో లవ్ టు అవర్ ఫ్యామిలీ? ఎలా లవ్ చూపిస్తామండి ఫ్యామిలీ త్రూ? బై హెల్పింగ్ అండ్ లిజనింగ్, వినడం ద్వారా. బై షౌటింగ్, బై ఇగ్నోరింగ్, బై ఫైటింగ్. పెద్ద పెద్దగా అరవడం ద్వారా, ఇగ్నోర్ చేయడం ద్వారా, ఫైట్ చేసుకోవడం ద్వారా కాదు కదా. సో బై హెల్పింగ్ అండ్ లిజనింగ్, ప్రతి ఒక్కళ్ళ మాట వింటూ అర్థం చేసుకుంటూ హెల్ప్ చేస్తూ ఒకరికొకళ్ళు. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. విచ్ ఫెస్టివల్ స్ట్రెంగ్థన్స్ ఫ్యామిలీ బాండ్స్? ఏ ఫెస్టివల్ మనకి ఫ్యామిలీ బాండ్స్ ని పెంచుతుంది? దివాళీ, హోలీ, రక్షాబంధన్, ఆల్ ఆఫ్ దీస్. ఈ అన్ని ఫెస్టివల్స్ మనకి ఫ్యామిలీ బాండ్స్ ని పెంచుతాయి అనమాట. ఓకే, సో మనకి ఆల్ ఆఫ్ దీస్ హియర్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 30. వాట్ లెసన్ డస్ అవర్ ఫస్ట్ స్కూల్ మెయిన్లీ టీచ్? మనకి ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నామంటే అవర్ ఫస్ట్ స్కూల్ అనే లెసన్ చెప్పుకున్నాం కదా. ఈ లెసన్ అనేది మెయిన్ గా మనకి ఏం టీచ్ చేస్తుంది? ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ లవ్, ఇంపార్టెన్స్ ఆఫ్ గేమ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ షాపింగ్. దేని గురించి ఇంపార్టెన్స్? ఫ్యామిలీ అండ్ లవ్ కదా. ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ యొక్క రిలేషన్స్ గురించి, ఎవరు ఏమవుతారనే దాని గురించి, ఎలా ఉండాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలనే దాని గురించి అయితే మనం నేర్చుకుంది. ఓకే, ఇప్పటి వరకు మనము అవర్ ఫస్ట్ స్కూల్ చాప్టర్ నెంబర్ 4 ఎన్సీఆర్టీ క్లాస్ 3 ఈవీఎస్
యూస్‌ఫుల్ ఫర్ ద సీటెడ్ పేపర్ 1కి యూజ్ అయ్యేలాగా మనము ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్‌ని డిస్కస్ చేస్తూ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కదా! నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.